ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. ఏమన్నా తప్పుగా ఉంటే క్షమించండి. ఫోన్ ఎత్తుతలేదు. ఆ పక్కింటి పవిత్రతను ముచ్చట పెడుతుంది అక్క. అమ్మ చాయ్ పెట్టా అంటే దేక్తేనే దేక్తుంది ఇంటికాడ, అందుకే బయటకు వచ్చింది. సరే కానీ నువ్వేడున్నారా? అదే బయటకు వచ్చిన అక్క చాయ్ తాగానికి. ఏమైంది? ఎప్పుడు కుక్క తిరిగినట్టు తిరుగుడేనా? ఇంతవరకు సత్యం అవుతుందిరా. కుక్క తిరిగినట్టు తిరుగుతాం, మళ్ళీ కుక్క మూలినట్టు మూలుకుంటా అంటావు రాత్రి అయితే. ఎవ పోతనే గండం గంగల పోను, ఇంట్లోంటే బాపుతోళ్ళు బయటకు వచ్చిన నీతోళ్ళు ఎంతకని చావాలి ఎట్లా. ఏమైంది ఇప్పుడు? తమ్ముడు నాకు రాఖీ పండగకి ఎంత కట్నం పెడతావురా? అక్క ఎవరన్నా అడుగుతారా అనే కట్నం ఎంత పెడతావురా అని. కొండంత బంగారం నేనే ఉంటుంది. అక్క నువ్వైతే మాడుమోకం పెట్టకే, మళ్ళా ఏదోటి కొని కాలం పెడతా గాని. స్కూటీ కొనలేవురా? నా రోడ్డుకున్న 2 గుంటలు అన్నా రాసిలేవురా? ఈ పాతిల్లు ఉన్నది కాదు, నా కట్నం కింద పెట్టురా మరి. ఎద్దోనికి ఎద్దాపతి తస్సోనికి తస్సాపతి అన్నట్టు ఎవడు ఎట్లా అన్నావు నీ అవగారి సొమ్ము అయితే మాత్రం చేతులు చాపుతావు నువ్వు. ఎందుకన్నా మీ ఇంటికి అత్త కింద నీళ్లు పోసినావా నా చేతిలో? అక్కడ నీకు దండ పెడతా, నా రాఖీ కూడా నేనే పైసలు కొడతానే. నీ కాళ్ళు మొక్కు అన్న మొక్కుతానే. నా దగ్గర రూపాయి లేదు అక్క, ఈయనే కొద్దిగా. రాంగేమన్నా పట్టుకత్తే నువ్వే పట్టుకరా 1000-2000. ఎప్పుడు ఇంతేనా నువ్వు? ఏం చేస్తావురా? చేసిన పైసలన్నీ దాసి దాసి దయాల పాలు చేసినట్టు ఎవరికి పెడతావు? ఎవరన్నా మోపోయిందా మళ్ళీ ఇట్లా? అమ్మకి తెలుసా ఇవన్నీ? ఎవరి రాది? నువ్వు ఎప్పుడు గింత నానే పోసమ్మ పోతాం పెడితే మైసమ్మ మాయం చేసినట్టు మాట్లాడతావు. నా ముఖానికి అదొకటి ఆనే. మావతో మాట్లాడతానా? ఏమంటా అంటే అల్లుడు గేర్ల సైకిల్ కొని ఇవ్వంటాను అల్లుడు. మొదటి దానికి మొగలు లేదు కానీ కడదానికి కళ్యాణం అన్నట్టు నువ్వు రాఖీ కడితేనే రూపాయలు లేదు నాకు. గేర్ల సైకిల్ కొన్నా. నువ్వైతే ఇంటికి రాయే, నీకు దండం పెడతా గానీ. పిల్ల ఉట్టక ముందే కుళ్ళ కుట్టేసినట్టు రాఖీ కట్టక ముందే కట్నం ఎంత పెడతావరా తమ్మని అడగవాడు. సరే సరే రోడ్ కడ దిగినాక ఫోన్ చేస్తారా? దాదా నువ్వైతే ఇంటికి రాయే. A few moments later. చేయవట్రా? ఇది రాఖీ చూపి ఒకసారి. అమ్మతోడు 10 రూపాయల రాఖీ ఇది నాకు అద్దే అద్దు. ఎందుకే అక్క ఇట్లా ఎత్తావు? 10 రూపాయల రాఖీ ఏంది? అయ్యో ఈయనకు ఎంతదైతే నువ్వు ఆడగలిగినట్టు అడుగుతాను. నాలో ఒక బాడుకోవు, అది కట్టుడే కొనా నువ్వు కట్టించుకుంటే కొనా? ఎవ ఇప్పుడు అది 10 రూపాయల రాఖీ కట్టి 1000 రూపాయలు కట్నం అడుగుతుంది. నువ్వు ఇస్తావా మరి? అద్దరా నీ కట్నం వద్దు మన్నద్దు, రాఖీ అయితే కట్టుకోరా ఏడవకు. సరే అక్క కట్. ఇగో స్పీడ్ విను. చెప్పక్క ఏం కావాలి నీకు? స్కూటీ కొనలేవురా? పోనీ ఓ కార్ అన్న. కొనగారు జాతర పోయినప్పుడు చెప్పే ఒకటే 4 కార్లు కొంటా. నీకన్నా ఎక్కువ నా అక్క. అల్లునికి సైకిల్ బొమ్మ కూడా కొంటా. ఈ బిచ్చాల మాటలే ఉన్నాయి కొడుక, దాని దగ్గర ఏమున్నాయి? పట్నం పెడతాడు నువ్వు తీసుకుంటావు. ఆ ముఖం చూడు నల్ల ఒక బాడుకో కొద్దిగా నక్క లెక్క చూస్తాండే వాడిని ఇచ్చిపోతామని. మరి ఎందుకురా నీ దగ్గర రూపాయి లేదని నాకు తెలియదా? కొద్దిగా అయినాక అడుగురా, బీరుకు పైసలు ఇస్తా తాగేవు. థ్యాంక్స్ అక్క. థ్యాంక్స్ కాదు కానీ నీ పెళ్లికి ఆడపడుచు కట్నం కింద రోడుకున్న 2 గుంటలు రాసి నాకు. అది నీకు ఇచ్చి నేను బిచ్చం ఎత్తుకోనా? ఉన్నాయి 2 గుంటలు. ఎందుకక్క ఇట్లా చేస్తావు? నాకు గుండె జారి చెడ్డీలకు వస్తాను తెలుసా నువ్వు ఇట్లా మాట్లాడితే. The next day. పంట పైసలు అయిపోయినాయి తమ్మా? ఇవర దాకా ఉంటాయి అక్క, పెట్టుబడికి అయినాయి. రాఖీ పండగకి నువ్వు ఫ్రిడ్జ్ కొంటావు అనుకున్నారా? మా ఫ్రిడ్జ్ ఖరాబ్ అయింది. అనుకున్నా నువ్వు రాఖీ పండగ కత్తనే గొర్రె మాకు మోపి చేస్తావని. రైస్ కుక్కర్ కూడా ఖరాబ్ అయిందిరా. కోపం వచ్చి బాగా దెబ్బ ఊచుకున్నా. గాలి పోను బావ మీద చేతి రానే వాళ్ళన్నా. బావ మంచోడు కాబట్టి సరిపోయి, లేకపోతే నేను ఎన్నడో బంట కొట్టినాడు. సరేగాని మాడ వాసన వస్తాను నేను వంట రూమ్లోకి వెళ్ళి. చాయ్ మాడిపోయినట్టున్నదిరా. నీ కొత్తగారింటికి అయినా చాయ్ పెట్ట నీకు రాకపోయా. నువ్వు ఓకే వంట రూమ్లోకి ఇంకోసారి. నాకైతే చాయ్ వద్దు బిడ్డ, నేను టిఫిన్ చేస్తా. అక్క దోశలు లేచి డాడీ కావాలంటే నువ్వు ఎంజాయ్ పండగ. దోశలు అయితే ఊతప్పాలు అయినాయి డాడీ. బోనస్ గా టమాటా చట్నీ కూడా వేసింది. వారే మన కల్సర్ గారా, మనం తిన్నాం కదా. నాకు కూడా తోటికి పెడతాను డాడీ, నేను కూడా తిన్నా. నీ అత్తగారింటికి పోయినా వంటలు చేసి రాకపోయా. అమ్మ కూర నువ్వే అంటే అక్క నద్దు ఆ వంట రూమ్లకు. అమ్మ చాయ్లా కప్పాలంటే చాయ్ మారగొట్టింది అక్క. అప్పాలు ఏడున్నారు? అయిపోయినాయి కదా అప్పాలు. అడ్డాడు అప్పాలు అయిపోయినాయా? ఎలుకలు తిన్నాయా పందికొక్కులు తిన్నాయా? అక్క గట్టిన కొంచెం పోతుందట. దానికి కాపచ్చ 4 వాళ్ళు దరిద్రం 3 వాళ్ళు. ఎన్ని ఉన్నా చాలానే చాలేదు దానికి. అది తినేది మళ్ళీ ఎన్నో ముక్క పెడుతుంది కానీ.
ఉంచవని నాన్న, అది పట్టు పట్టిందంటే గుర్రం అంకుది. మొన్న నువ్వు కొన్న అంగిలు కూడా చూసిందిరా, బాగా కత్తయ్య కావచ్చు అడుగుతుంది. మెల్లంగా అగరత్తులు వెళ్ళిసినట్టు అడుగుతుంది. బాగా నా డ్రైవర్ వచ్చినా కూడా కొంచెం అవుతుంది అక్క. పోతం పెడితే మాయం చేసినట్టు. ఇప్పుడు సామాన్ చదవకపోనీకి అతను బిచ్చగాల పాత సామాన్కి ఎరకపోయినట్టు ఇంట్లో పోంటి. కుర్రకు రమ్మల్ల మారుముఖం పెడుతుంది. గండం గంగల పోను రాకెట్లు కట్టనీకి రాంగ్ ఉత్తగానే వచ్చింది. పొంగ బుచ్చగాల సామాన్ ఏరకపోయినట్టు ముల్లెలు మూటలు బాగానే జమ చేసిందిగా. పోసామ పోతం పెడితే మైసమ మాయం చేసినట్టు దెబ్బ మీద దెబ్బ కొట్టవచ్చు. అమ్మాయి బుగ్గెంటగలు కొన్న గిన్నెలు ఒక్క ఉత్త పుణ్యానికి పట్టుకపోతుంది. అయినా వాళ్ళ ఇంటికి పోతే మంచినీళ్ళు పోయే చక్కగా. అయినా అక్కకి ఎవరు ఉన్నారులే, మేం తప్ప. కొంచెం దానికన్నా ఎక్కువనా. సో వాచింగ్ గైస్, అండ్ మన అక్కలకు చెల్లెలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు. బాయ్ గైస్, సీ యూ సూన్.